హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం చాలా చిన్న వయసులోనే దేశానికి సేవ చేయాలనుకున్న అతి చిన్న వయసులోనే మా గ్రామ యువకుడు జాబ్లో జాయిన్ అయ్యాడు. అతనితో ఈరోజు మొత్తం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. జాబ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఆ మాటల్లో అయితే తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ డు వీడియో. మా గ్రామ యువకుడు అయితే ఇప్పుడు మన ముందుకైతే వచ్చిండు. 18 సంవత్సరాలు పడగానే ఒక అగ్నివీర్ జాబు కళ నెరవేర్చుకున్నాడు. ఆ కళ ఎలా నెరవేరిందో ఇతని మాటలతో తెలుసుకుందాం. ఓకేనా. ఇతను వచ్చేసి మా అల్లుడు. 18 సంవత్సరాలు నిండగానే జాబ్ కొట్టడం చాలా సంతోషం. ఓకేనా. ఇతని పేరు నితీష్. ఓకేనా. ఇప్పుడు ఆ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అయ్యాడు, అలాగే వచ్చేసి జాబ్లో జాయిన్ అయ్యాక ఎలా జరిగింది ఏంటిది మొత్తం అది ఎలా ఉంటుందని మొత్తం తెలుసుకుందాం. మీకు అతి చిన్న వయసులోనే ఆర్మీ జాబ్లో జాయిన్ కావాలని ఆలోచన ఎలా వచ్చింది? మామయ్య ఏంటంటే నేను చిన్నప్పటి నుంచే దేశంకి సేవ చేయాలి అన్న ఒక డ్రీమ్ ఉండే నాకు. ఓకే. అదే డ్రీమ్లో వెళ్ళినా కాబట్టి చిన్న వయసులోనే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఫలితం ప్రాక్టీస్ చేయడం అంటారు కదా, పెద్దవాళ్ళు అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఓకే. నాకేంటంటే ప్రాక్టీస్ చేస్తూనే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చేసింది. ఓకే. అగ్నివీర్ సెలక్షన్ కోసం మీరు ఎలా సిద్ధమయ్యారు, అలాగే వచ్చేసి మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆర్మీ జాబ్ చేయాలని హోప్స్ మీకు ఉండే. అయితే కాలేజ్ టైంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను ఈ కాలేజీ పోతాను ఇటు పోతారు అని చాలామంది ఇది అవుతారు. మీరు ఆర్మీ జాబ్ కోసం కన్ఫర్మ్ నేను సెలెక్ట్ కావాలని ఏ కాలేజీలో చేశారు, ఎక్కడ చేశారు? మా అమ్మ ఏంటంటే 10th అయిపోగానే నేను కరీంనగర్కి వెళ్ళినట్టు. ఓకే. కరీంనగర్లో అన్నయ్య ఇప్పుడు నాకు మా అన్నయ్య సజెస్ట్ చేశాడు ఆ కాలేజ్, కేఎస్ డిఫెన్స్ అకాడమీ అని. ఓకే. అక్కడ 2 years ఇంటర్ ప్లస్ డిఫెన్స్ ఉంటుంది. అది ఓకే. మార్నింగ్ పీటీ ఉంటుంది. మార్నింగ్ పీటీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ క్లాసెస్ ఇంటర్ కూడా చదువుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మిడిల్లో మధ్యాహ్నం టైంలో మళ్ళీ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అవే ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ గ్రౌండ్ అదే రొటీన్ వర్క్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్ ప్లస్ డిఫెన్స్ జీకే క్లాసెస్ అక్కడ. అలాగే వచ్చేసి మీరు డైలీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు? మేము డైలీ అంటే మార్నింగ్ కలిపి మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 1.5 hour అంటే 3 hours దాకా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఓకే. అలాగే వచ్చేసి మీరు రాత పరీక్షల కోసం ఎలా చదివేవారు? రాత పరీక్షలు అంటే ఇప్పుడు జీకే క్లాసెస్ ఉంటుండే. జీకే క్లాసెస్, కరెంట్ అఫైర్స్ అని అక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉండే. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీ కూడా బాగానే ఉండే. మేము కూడా చదవడానికి స్టడీ అవర్స్ పెడుతుండే. నైట్ 11:30 వరకు చదువుతున్నాం మేము అప్పుడు ఎగ్జామ్స్ ఆర్మీ అప్లికేషన్ చేసిన తర్వాత. అయితే రన్నింగ్, ఫిజికల్ ఎలా ట్రైన్ చేశారు మీరు? ఫిజికల్ అంటే స్కూల్ నుంచే గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే మళ్ళీ ఖోఖో ఆడడం వల్ల మనకి రన్నింగ్ అనేది అక్కడే. ఓకే. ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల రన్నింగ్ అనేది బాగానే ఉండేది అది ఫిజికల్ ఫస్ట్ నుంచి. మళ్ళీ తర్వాత డిఫెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉండే. పీటీఐ వాళ్ళు బాగానే రన్నింగ్ చేపిస్తారు. వాళ్ళు రిపిటేషన్స్ అవి వల్ల అంటే ఫిజికల్ ఎంత హార్డ్ చేస్తే అంత మనకి ఇంప్రూవ్ అవుతాం అన్నట్టు. ఓకే. మీకు ట్రైనింగ్ సందర్భంలో మీకు అతి కష్టం అనిపించిన సందర్భం ఏది? అతి కష్టం అనిపించిన సందర్భం అంటే ఇల్లుని వదిలేసి వెళ్ళడం. ఓకే. అదొకటి మెయిన్. ఓకే. దాని తర్వాత వచ్చేసి ఇక ట్రైనింగ్ విషయంలో అంటే ఫిజికల్గా మెంటల్లీగా డిస్టర్బ్ అయినా ఉంటాం మేము. ఎందుకంటే మార్నింగ్ పొద్దున్నే లేవాలి. పొద్దున్నే 4 గట్లా విజిల్ వేస్తారు అంతే. విజిల్ వేయగానే మనం వెళ్ళిపోవాలంటే ఇక కిందికి ఫాల్ ఉంటుంది, కిందికి వెళ్ళిపోవాలి. మళ్ళీ తర్వాత పడుకోవడం అనేది ఉండదు. మళ్ళీ 5 అన్నీ రెడీ చేసేసుకొని అంటే మొత్తం మనం ప్రిపేర్ ఉండి ఫ్రెష్ అప్ ఇట్లా అవి. అయితే ట్రైనింగ్ టైంలో మొదటి రోజు మీకు ఎలా అనిపించింది? మొదటి రోజు అంటే అప్పుడు ఆర్మీ వచ్చిన సంతోషమే ఉండే. ఆర్మీ జాబ్ వచ్చిందిరా, నేను జాబ్కి వచ్చేసిన, నేను ట్రైనింగ్లో ఉన్నా అనే సంతోషమే ఉండే. మొదటి రోజు అంటే ఒక 5-6 days వాళ్ళు ఏమనలేరు. దాని తర్వాత ట్రైనింగ్ ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మీకు ట్రైనింగ్ సందర్భంలో డిసిప్లిన్ ఎలా మారింది? ట్రైనింగ్ సందర్భంలో డిసిప్లిన్ అంటే మనం పల్లెటూరులో పుట్టాం కాబట్టి నాన్న పొద్దున్నే లేపుతుండే 4కే లేపుతుండే. మళ్ళీ దాని తర్వాత హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత కూడా కాలేజ్లో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అక్కడ వేసాం కదా కరీంనగర్లో, అక్కడ కూడా మార్నింగ్ 5కి వెళ్ళని లేపుతుండే. మళ్ళీ ఈ 4కి ఇంటి దగ్గర 4కి లేవడం ఈ షెడ్యూల్ ఉంది కాబట్టి నాకు అక్కడ ఈజీ అయిపోయింది మామయ్య. డిసిప్లిన్ అంటే పొద్దున లేవగానే మన పనులు మనం చేసుకొని. సరే, అలాగే వచ్చేసి మీరు చాలా తక్కువ వయసులో జాబ్లో చేరడం వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? చాలా తక్కువ ఏజ్లో అంటే ఇప్పుడు మామయ్య మనకు తెలుసు అది ఏంటంటే 18 yearsలోనే అది అప్లికేషన్ పడుతుంది, 18 yearsలోనే జాబ్ వస్తుందని. సర్టన్ ఏజ్ అంటే 18 years అంటే చాలా తక్కువ ఏజ్ అని నాకు కాదనిపిస్తుంది నాకు. ఉదాహరణ, కుటుంబానికి మిస్ అవ్వడం,
శరీర ఒత్తిడి, మానసిక ఒత్తిడి మూడిట్లో ఏది ఎక్కువగా ఇది చేశారు? శారీరక అంటే ఫిజికల్లీ అంటే ట్రైనింగ్ అది తెలుసు. ఆర్మీ అంటే ఇట్లైనా కష్టంగానే ఉంటుంది. ఓకే. ఇక మానసికంగా అంటే మనం ఇంటికి దూరం అవుతున్న వాటిని ఒక్కటే అది ఇబ్బందిగా, అది ఒక్కటే దాన్ని. ఇంకా మిగతా అంటే ఏమున్నాయి మామయ్య, చిన్నప్పుడు అంటే మనకు తెలుసు, మనం పల్లెటూరులో పుట్టాం కాబట్టి మనకు తెలుసు కష్టాలు అనేవి ఎలా ఉంటాయో. ఓకే. మనం ఇప్పటి నుంచి కష్టపడితేనే మా ఫ్యూచర్ మనం బాగుంటుందని అదొక్కటే నా కాన్సెప్ట్ ఉండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఫిజికల్గా అంటే అది ఆర్మీ అంటే అంతే, ఫిజికల్గా ఖచ్చితంగా అది ఉంటుంది. అలాగే వచ్చేసి మీరు ఆర్మీలో చేరుతున్నానని మీ ఇంటి వాళ్ళకి చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే చేరుతున్నా అంటే జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఇక జాబ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఖుషిగానే ఫీల్ అవుతారు మా హ్యాపీ. మీరు ఆర్మీలో చేరుతానని చెప్పినప్పుడు మీ కుటుంబం ఎలా స్పందించింది? ఆర్మీలో చేరుతానంటే ఎవరైనా భయమనే ఉంటుంది మామయ్య, ఎందుకంటే ఆర్మీ అంత దూరం వెళ్తాడు, మళ్ళీ తర్వాత ఆర్మీ అంటే కొద్దిగా రిస్కీ కదా. ఓకే. అంత అమ్మ ఏమన్నా అంటే వద్దురా ఏం కాదు, ఇంటి దగ్గరనే వేరే ఏమన్నా చూసుకుందాం, వేరే జాబ్స్ చాలా ఉన్నాయి కదా అన్నట్టు. నాన్న ఏమన్నా అంటే అది నీ డెసిషన్ రా, నువ్వేం కావాలనుకుంటే అదిగా, కానీ ఇక్కడికి మన ఇంటి పేరు నిలబెట్టాలి అన్న నాన్న మోటివేట్ చేశాడు. మళ్ళీ ఏంటంటే ఆర్మీ అనేది అనేసరికి నాన్న కూడా ఏమనలేడు, నీ ఇష్టం రా, అది నీ చాయిస్ అది అని చెప్పి. ఓకే. మీరు సెలక్షన్ అయిన రోజు మీకు ఎలా అనిపించింది? హ్యాపీ మామయ్య, హ్యాపీ ఫీల్ అయినా జాబ్ వచ్చింది, ఎందుకంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అక్కడ. ఓకే. నేను చిన్నప్పటి నుంచి అనుకున్న డ్రీమ్ అనేది ఉంది కదా ఆర్మీ అని, అందుకనే నాకు అంటే జాబ్ వచ్చిన తర్వాత నేను ఖుషి మామయ్య, హ్యాపీ. ఓకేనా? అలాగే వచ్చేసి ఇప్పుడు ఆర్మీలో చేరాలని అనుకునే యువతకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఆర్మీలో చేరాలనే యువకులు అంటే వాళ్ళకి మెయిన్ డిసిప్లిన్. ఆర్మీ అంటేనే మెయిన్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేనిది మన ఆర్మీ జాబ్ అనేది ఖచ్చితంగా అది రాదు. అది ఇంతన్నా ప్రాక్టీస్ చేయండి, అది రాదు. ఓకే. డిసిప్లిన్ ఉంటేనే ఏదైనా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా గట్టిగా ఉండాలి, ఫిజికల్ రన్నింగ్ చేయండి, మళ్ళీ మార్నింగ్ లేచే పద్ధతులు అవి. ముఖ్యంగా క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పని చేయడం ముఖ్యంగా మెయిన్ ఇదే మామయ్య. మెయిన్ డిసిప్లిన్ ఉంటేనే ఆర్మీ అంటేనే డిసిప్లిన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా గట్టి ఉంటేనే మనకి మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎప్పుడు అది ఏందో ఉన్నది ఆర్మీ అంటేనే అది. ఓకే. అలాగే వచ్చేసి మీరు మొదటిసారి యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? మొదటిసారి యూనిఫామ్ అంటే చాలా హ్యాపీ మామయ్య, ఎందుకంటే అనుకున్న డ్రీమ్ సాధించాం రా అన్నట్టు. ట్రైనింగ్లో ఇస్తారు అది యూనిఫామ్. ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ యూనిఫామ్ రాగానే అంటే ఏదో వేరే ఫీల్, లోపల మోటివేట్ అయిపోయినాం, అంటే అనుకున్నది సాధించినాం రా అన్న ఫీల్ వచ్చింది. అప్పుడు యూనిఫామ్ వేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. ఓకే అల్లుడు, ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు జాబ్ ఎక్కడ చేస్తున్నారు? నాది పోస్టింగ్ ఇప్పుడు నాది వచ్చేసి నా ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత జమ్మూ ఉండే మామయ్య. జమ్మూ ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రీసెంట్గా పంజాబ్కి వచ్చిన. పంజాబ్లో పంజాబ్ అనే పఠాన్కోట్ల సిటీ ఉంటుంది, అక్కడ నా ఇప్పుడు జాబ్ అక్కడ చేస్తున్నా. అవునా? అయితే మొత్తానికి జాబ్ కొట్టిర్రు, మీరు అనుకున్న కళ నెరవేరింది. అంటే ఇప్పుడు మీ జీవితం ఎలా కొనసాగుతుంది జాబ్లో? అంటే ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా, లేక హ్యాపీగా ఉందా? ఎలాంటి ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? ఇబ్బందులు ఏం లేవు మామయ్య. ఇప్పుడు జాబ్ వచ్చిందంటే ఫ్యామిలీ హ్యాపీ, నేను హ్యాపీ, మళ్ళీ రిలేటివ్స్ కూడా ఎవరైతే మోటివేట్ అంటే అనుకున్నారో, ఎవరైతే వీడు జాబ్ జాయిన్ అయిన తర్వాత ఓకే. ఇప్పటికైతే ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు కదా, ఇప్పుడు చదువుకుంటారు చూడు యువత, ఇప్పుడు చదువుకునే వాళ్ళు, మీరు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చదువుకునే వాళ్ళు మీకు ఎవరైనా కాల్స్ చేసి అన్న ఈ జాబ్ రావడానికి ఏం చేయాలి, ఎలా ట్రై చేయాలని మీకు ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు జాబ్ వచ్చిన నుంచి అయితే చాలా మంది కాల్ చేశారు. మన విలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, బయట విలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా మందికి చెప్పిన అట్లా, అంటే ఈ వే వెళ్ళరా, ఇట్లా వెళ్తే ఇది బాగుంటుంది, అట్లా వెళ్తే కష్టం ఉంటుంది. అంటే ఏ వే వెళ్తే నేను తీసుకున్నానో, నాకు ఏదైతే కష్టాలు ఏర్పడ్డాయో అవన్నీ చూసుకొని అట్లా వెళ్తే అది అట్లా బాగుంటుంది, ఇట్లా వెళ్తే బాగుంటుంది అన్నట్టు చాలా మందికి చెప్పాను నేను. చాలా మంది కాల్ చేశారు, చాలా వరకు నేను సపోర్ట్ చేసే వాళ్ళకి. ఓకే అల్లుడు, థ్యాంక్ యూ. ఓకే మామయ్య. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. నెక్స్ట్ మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్